మత మార్పిడి చేస్తున్నాం అంటున్నారు క్రైస్తవులు. వాక్యం మతాన్ని మార్చాల్సిన అవసరం ఏముందండి? ఎవరిని మతం మారిపోమంటే ఎవరు మారిపోతారు? ఎవడో మారడి ప్రపంచంలో. నిజాన్ని ఆలోచించాలి. ఎవడైనా నిజాన్ని ఆలోచించిన వాడే మారతాడు, అర్థం చేసుకుంటాడు. ప్రపంచ ప్రజలను వారి పాపముల నుండి విడిపించి ప్రతి ఒక్కడిని ప్రక్షాళించడానికి క్రీస్తును పంపించిన దేవుడే దేవుడి ప్రపంచంలో. ప్రజల కొరకు ఆలోచించేవాడే దేవుడంటే. ఒక నాయకుడు ఎన్నుకుంటే ఆ నాయకుడు ప్రజల కొరకు ఆలోచించాలని మనం కోరుకుంటాం. ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు నియోజకవర్గాలకు రావట్లేదని ప్రజలు నిలబెడుతూ ఉంటారు. నిన్ను ఎందుకున్నది దేనికి? నువ్వు మా గురించి ఆలోచిస్తావని అని అడుగుతుంటారు. దేవుని పిల్లలారా, ఆ దేవుడు ప్రజలకు తండ్రి అయితే, ప్రపంచ ప్రజలకు తండ్రి అయితే, ఆ తండ్రి ఆ ప్రజల కొరకు ఆలోచించాలి. అలా ఆలోచించిన వాడే దేవుడు అవుతాడు. ఆ దేవుడే బైబిల్లో ఉన్న దేవుడు. ఆయనే యెహోవా. పరిశుద్ధతను కోరుకునేవాడే దేవుడు. పరిశుద్ధంగా ఉంటూ తన బిడ్డలను కూడా పరిశుద్ధంగా ఉంచాలనుకునేవాడే దేవుడు. ఆయనే బైబిల్లో చెప్పిన దేవుడు. ఆ జ్ఞానాన్ని వివరించి చెప్పిన మహనీయుడే యేసుక్రీస్తు. అది దేవుడంటే. నరాల నుంచి ప్రజలను పరిశుద్ధపరచాలి. హృదయాంతరాళాల నుండి ప్రతి ఒక్కడిని శుభ్రపరచాలి, పవిత్రపరచాలి. అది దేవుడంటే. నిలబెట్టాలి ఒక్కొక్కడిని తన మాటలతో, భక్తి మార్గంలోకి నడిపించాలి, భయభక్తులతో జీవింప చెయ్యాలని ఆలోచించేవాడే దేవుడు కాగలడు.